అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన 6 నెలలకే జనానికి మొహం మొత్తేసిందా? నో మోర్ ట్రంప్ అంటూ జనం ఎందుకు రోడ్లెక్కుతున్నారు? భారీ మెజార్టీతో రెండోసారి జనవరిలోనే బాధ్యతలు చేపట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మొదటిసారి మామూలుగా ఉన్నా రెండోసారి మాత్రం నియంతలా తయారయ్యారు. ఇష్టం వచ్చినట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారు. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్లని వాదిస్తున్నారు. వీలైతే రాజ్యాంగాన్ని సవరించి మూడోసారి పీఠం ఎక్కుతానంటున్నారు. మూడోసారి కాదు, వీలైతే ఇప్పుడే దిగిపో అంటున్నారు అమెరికాలో. నో కింగ్స్, నో ట్రంప్ అంటూ అమెరికాలోని సిటీల్లో అసలు దేశ చరిత్రలో లేనంత భారీ ఆందోళనలు జరిగాయి. అమెరికా మిత్ర దేశాల్లోనూ ట్రంప్నకు వ్యతిరేకంగా నో కింగ్స్ ఆందోళనలు మిన్నంటాయి. లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి దేశాధ్యక్షుడిపై నిరసన వ్యక్తం చేశారు. అమెరికా సహా ఐరోపా దేశాల్లో 2700 నగరాలు, పట్టణాలు, కమ్యూనిటీల్లో ఈ ఆందోళనలు జరిగాయి. వీటిలో దాదాపు 70 లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు అంచనా. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఆందోళనల కంటే ఇవి మరింత తీవ్రంగా ఉన్నాయి. అమెరికాలో ఎటువంటి నియంత్రణకు స్థానం లేదని చెప్పటమే వీటి ఉద్దేశం. దీని నిర్వహణ కోసం ఏకంగా నో కింగ్స్ ORG అనే వెబ్సైట్ ను ఏర్పాటు చేశారు. నో కింగ్స్ అనేది కేవలం నినాదం మాత్రమే కాదు, అమెరికా విధానం అని పేర్కొన్నారు. నో కింగ్స్ ఆందోళనల కోసం అమెరికాలోని 200 సంస్థలు ఒకే తాటిపైకి వచ్చాయి. వీటిలో ఇండివైజిబుల్ అనే సంస్థ అత్యంత కీలకమైంది. 2016లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అజెండాను అడ్డుకునేందుకు లెవిన్ లేహ గ్రీన్బెర్గ్ జంట తయారు చేసిన 23 పేజీల గూగుల్ డాక్యుమెంట్ హ్యాండ్ బుక్ ను ఆన్లైన్ లో పబ్లిష్ చేశారు. ఇదే ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగి ఇప్పుడు ఇండివైజిబుల్ ఆర్గనైజేషన్ గా ఏర్పడింది. నో కింగ్స్ ఆందోళనలో అత్యంత కీలకమైంది ఇదే. ట్రంప్ విమర్శకుడు జార్జ్ కాన్వే ఈ ఆందోళనలకు ఏకంగా $1 మిలియన్ విరాళంగా ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ మీద ఒక సెక్షన్ అమెరికన్ జనాభా కోపం ఉన్నది. ఎందుకంటే వలసలు అప్ చేశారు, ఆయన వేరే కన్జర్వేటివ్ గా పాలసీస్ ఫాలో చేస్తున్నారు, వ్యతిరేకంగా ఉన్న డెమోక్రాటిక్ పార్టీని అంచేస్తున్నారు, అంతవరకు అపోజిషన్ ఉన్నది. కానీ ఆయన బేస్ రిపబ్లికన్ పార్టీలో ఏ రాష్ట్రాల్లో గెలిచాడో ఇంకా బలం అవ్వింది. తర్వాత ఆయనకు చేసిన టారిఫ్స్, వలసలకి వ్యతిరేకంగా ఆ బేసిక్ చాలా ఇష్టం. ఇది 1 సంవత్సరం పోయాక అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కరిగిపోయి చెడ్డగా అవుతే అప్పుడు వ్యతిరేకత వస్తుంది. కానీ ప్రస్తుతం ఆయన 9 నెలలు ఉన్నాడు అధికారంలో. ఆయన చేసే పనికి, ఆ టారిఫ్స్కి అలాంటికి వచ్చింది ఇప్పుడు వరకు నెగిటివ్ రాలేదు అమెరికాలో. ఫ్యూచర్ చెప్పలేము, కానీ ప్రస్తుతం ఆయన ఏ పని చేసినా అమెరికాకు లాభంగా చూపెట్టాడు. అమెరికన్ చాలా పవర్ఫుల్గా ఉన్నదని చూపెడుతున్నాడు. కాబట్టి ఆయన బేస్కి ఇష్టం. ఆయన బేస్ సపోర్ట్ చేస్తున్నప్పుడు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అపోజ్ చేస్తే ఆయన పట్టించుకోరు. ట్రంప్ నియంతృత్వ ధోరణి, ఆయన యంత్రాంగ అవినీతిపై లక్షల మంది విసిగిపోయారు. వలసదారుల దేశ బహిష్కరణ, దేశ ఆరోగ్య రక్షణ వ్యవస్థను దెబ్బతీయటం, సంపన్న వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం వంటివి చాలా మందికి నచ్చటం లేదు. మాట్లాడితే కమ్యూనిస్ట్ అంటూ ముద్ర వేసి దుర్భాషలాడుతున్నారు. నేషనల్ గార్డ్స్, మెరైన్ కమాండోలను పంపించటం, ప్రజాధనాన్ని వ్యక్తిగత ప్రచారం కోసం దుర్వినియోగం చేయటం, కోర్టుల్ని ధిక్కరిస్తూ అజెండాను ముందుకు తీసుకువెళ్లటం, తగిన ప్రాసెస్ లేకుండా వలసదారులను బహిష్కరించడం వంటివి ఆగ్రహానికి ప్రధాన కారణం. ట్రంప్ టారిఫ్లతో ఇప్పటికే అమెరికాలో ధరలు పెరిగాయి. అమెరికాలో సగటు కారు ధర ఎన్నడూ లేని స్థాయిలో $50,000 చేరింది. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆందోళనలో రగిల్చింది. ఆందోళనకారులు 3.5% రూల్ ను కొత్తగా తెరపైకి తెచ్చారు. ఏ దేశంలోనైనా 3.5% మంది ప్రజలు పాలకులకు వ్యతిరేకంగా పోరాడితే ప్రభుత్వం కూలిపోతుందన్నది దీని సారాంశం. అయితే ట్రంప్ మాత్రం ఆందోళనలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. పైగా నిరసనకారులను హేళన చేశారు. China's paying 55% and a potential 155% come November 1st unless we make a deal. And I'm meeting with President Xi. We have a very good relationship. We're going to be meeting in South Korea in a couple of weeks. And we'll see what we can do. We have a very good relationship with China, but you know, it's been probably a little bit like your relationship with China. They try and take advantage, but most countries do. I mean, I can say the European Union took advantage, but not anymore. We worked out a very fair trade deal. Japan, we worked out a very fair deal. భారత్కు సైతం ట్రంప్ వ్యతిరేకంగా మారారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు ఎన్నికల ర్యాలీల్లో చేసిన ప్రసంగాల్లో ఒకవేళ తాను అధ్యక్షుడినైతే 1 రోజులో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపివేస్తానని చెప్పారు.
అందులో విజయం సాధించకపోగా యుద్ధానికి కారణం భారత్ అంటూ కొత్త లాజిక్స్ వెతికారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందంటూ 50% సుంకాలు విధించారు. నోబెల్ కొట్టేయాలన్న ఉద్దేశంతో భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ బడాయిపోయారు ట్రంప్. కాల్పుల విరమణపై ఆయన తొలి ప్రకటన చేశారు. అయితే ఇందులో ట్రంప్ ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేసింది. భారత్ పై కోపంతో పాక్ ప్రధాని ఆ దేశ సైనిక చీఫ్ తో ట్రంప్ పదే సమావేశాలు నిర్వహించారు. అందుకే ట్రంప్ వల్ల నష్టపోయింది ఒక్క అమెరికన్లనే కాదు, ప్రపంచమంతా ఉన్నారు. యూరప్ లో బెర్లిన్, మాడ్రిడ్, రోమ్ నగరాల్లో కూడా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. అమెరికన్లకు సంఘీభావం తెలిపారు.